హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వానికి తెలిసే విధంగా ఉద్యోగుల భారీ సభ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ బహిష్కరణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలపై కీలక బహిరంగ సభ, సమగ్ర చర్చ. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి సమాచారం చేరే విధంగా ఒక మహా బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల వివిధ సమస్యలు, వారి ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత స్థాయిలో ఎదుర్కొంటున్నట్టు ప్రతికూల పరిస్థితులు ప్రస్తావించబడ్డాయి. ఉద్యోగుల సంఘం యూటీఎఫ్ కీలక పాత్ర పోషిస్తూ ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్పష్టంగా ప్రకటించింది. వైకాపా ప్రభుత్వం నిర్ణయాలపై విమర్శలు. సభలో ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. విద్యా వ్యవస్థలో పలు అస్తవ్యస్తలు చోటు చేసుకున్నాయని, అందువల్లే విద్యారంగం పూర్తిగా దిగజారిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించలేకపోవటం, ఉపాధ్యాయుల పనిని సరిగా గుర్తించుకోలేకపోవటం వంటి అంశాలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. జీవో 117 రద్దు డిమాండ్. 117 జీవో అమలుపై పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు కలిసి జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ జీవోతో విద్యారంగంలో పెద్ద సమస్యలు తలెత్తినట్టు వారు పేర్కొన్నారు. ఈ డిమాండ్లను ప్రభుత్వానికి చేరవేయడానికి ఇప్పటివరకు 28 సమావేశాలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఆర్టీసీ, అంగన్వాడీ ఉద్యోగుల పరిస్థితి. ఆర్టీసీ, అంగన్వాడీ, ఎల్ఐసి వంటి వివిధ రంగాల ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలల మధ్య అసమానతలను తగ్గించేందుకు ఉపాధ్యాయుల సహకారం అవసరమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కెల్లా లక్ష్మణరావు ప్రసంగం. సభలో ఎమ్మెల్సీ కెల్లా లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను రక్షించడానికి ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చురుకుదనం చూపడం లేదు. విద్యారంగానికి అనేక నష్టాలు కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపాదిత చర్యలు. ఉద్యోగుల బెనిఫిట్స్. జీవో 117 రద్దు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విద్యా వ్యవస్థ దృష్టాంతం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల పరిస్థితి మెరుగుపరచడానికి స్పష్టమైన ప్రణాళికను తీసుకురావాలని కోరారు. అంగన్వాడీ సమస్యలు. ఉద్యోగులను శాశ్వతంగా గుర్తించి న్యాయమైన వేతనాలు అందించాలని సూచించారు. ఉద్యోగుల ఐక్యతపై అభివృద్ధి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒకే వేదికపై నిలవటం వల్ల సమస్యలపై ప్రభుత్వం మరింత ఒత్తిడి తీసుకొచ్చారని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై నిరసన కొనసాగించడంతో పాటుగా అన్ని రంగాల్లో ఉద్యోగుల ఐక్యతను ప్రదర్శించడం అవసరమని పిలుపునిచ్చారు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వాన్ని దృష్టికి చేరేలాగా చర్యలు తీసుకోవాలని, వారి సంక్షేమం కోసం ఒక స్థిరమైన ప్రణాళికను అమలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు.